బ్రేకింగ్ న్యూస్. మీరు జ్యోతిష్యాన్ని వాస్తు దోషాన్ని నమ్ముతారా? అయితే తుని కేసుకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ డెఫినెట్గా మీకు తెలియాల్సిందే. ఒక జ్యోతిష్యుడు నిన్న తునిలో ఆ అమ్మాయి మిస్ అయినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాస్తు దోషాన్ని గమనించి, వాస్తు దోషం ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వాస్తు దోషం ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, దాన్ని సెట్ చేశాను, ఇక్కడ ఆ వాస్తు దోషాన్ని సరిచేశాను కాబట్టి ఇక అమ్మాయి ఈరోజు సాయంత్రం వస్తుందని మాట నిన్న చెప్పుకొచ్చాడు. అంటే ఈరోజు సాయంత్రం కల్లా అమ్మాయి జ్ఞానేశ్వరి ఆ పాప ఇంటికి వస్తున్నటువంటి మాటని ఇప్పుడు ఈ జ్యోతిష్యుడు చెప్తూ ఉన్నారు. సో చిన్నారి ఇంట్లో సడన్గా ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. హైదరాబాద్ నుంచి తునికి చేరుకున్నాడంట. ఆయన పేరు అనంత శేషగిరి. అనంత శేషగిరి వార్తలను చూసి ఆ అమ్మాయి తప్పిపోయిన విషయాన్ని తెలుసుకొని స్వయంగా ఆయనే స్వచ్ఛందంగా ఆ ఇంటికి వెళ్ళాడు. పాప క్షేమంగానే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాయంత్రానికి ఇంటికి చేరే అవకాశం ఉందని కూడా ఆ జ్యోతిష్యాన్ని ఆయన దగ్గర ఆ వాస్తుని చూపించు ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. జ్ఞానేశ్వరి ఇంట్లో ఎనర్జీ స్టడీ చేశాడు అనంత శేషగిరి. ఆరా ఎనర్జీ వాస్తు టెక్నాలజీతో పరిశీలించినట్టుగా తెలుస్తోంది. సో విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆయన చేతిలో 2 పరికరాలు ఉన్నాయి. ఇంట్లో వాయువ్య దిశలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని జ్యోతిష్యుడు చెప్తున్నాడు. అదే చిన్నారి మిస్సింగ్ కు కారణమై ఉండొచ్చని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. నెగిటివ్ ఎనర్జీని తొలగించే ప్రయత్నాలు చేశామన్నాడు శేషగిరి. పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం కోసం ప్రత్యేక మార్పులను కూడా చేసినట్టుగా ప్రకటించాడు. ఇక పోలీసుల సెర్చ్ కొనసాగుతుండగానే జ్యోతిష్యుడి ఎంట్రీ తునిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాప ఆచూకీపై కొత్త ఆశలు రేపెత్తిచ్చాడు ఈ జ్యోతిష్యుడు. అయితే జ్యోతిష్యుడు చెప్తున్న దాంట్లో నిజమెంత? జ్ఞానేశ్వరి తిరిగి వస్తుందా? ఒక్కసారి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు, ఏ రకంగా అక్కడ వాస్తు దోషాన్ని పరిశీలించాడు, ఆ వీడియో చూడండి. దీనికి రెమెడీ ఏంటంటే ఈ రెమెడీ రాడ్ పెడతాం. ఇప్పుడు ముసైన్ పాప తెలుసు మీకు? ఇప్పుడు ఇదే కదా పాప? ఆ పాప అదో పాప ఫోటో అక్కడ పెట్టారు కదా. ఓకే. ఇప్పుడు ఈ నా వాయు ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో మీకు ఏం చెప్పానో ఓన్లీ పాజిటివ్ ఒకటే ఓపెన్ అవ్వాలి. ఓకే. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇంటికి ఇక్కడ నుంచి ఉంటే వాయువు ఓపెన్ అయింది. వాయువు చూసారు కదా ఓపెన్ అయింది. వాయువు ఓపెన్ అంటే ప్రాబ్లం ఉన్నట్టు. అప్పుడు దీనికి రెమెడీ ఏంటంటే ఈ రెమెడీ రాడ్ పెడతాం. వాయువు రాడ్ బరువు ఉంటది. అది ఏమాత్రం స్టిక్ ఏం బరువు ఉండదు. లోపల మినరల్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ గా మన వాయువు అక్కడ నుంచి సెంటర్, ఇక్కడ నుంచి సెంటర్ ఉంది కదా, ఇదిగో ఇలాగా ఇక్కడ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మనం ఇది చేస్తాం. ఇది ఏంటంటే స్టిక్ మనం ఎక్కడ పెట్టినా సరే ప్రాబ్లం చూపించేస్తుంది. ఇదిగోండి చూసారా, కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. ఇదిగో చూసారా. ఓకే. అందుకని ఇక్కడ జరుపుతాం. ఇదిగో చూసారా కరెక్ట్ గా సెంటర్. మళ్ళీ మీకు ఎక్కడైతే చూసినా ఆ సెంటర్ చూపెట్టింది. సెంటర్ చూపిస్తుంది. సెంటర్ చూపెట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవ్వకూడదు. ఇంకా ఓపెన్ అవ్వకూడదు. అక్కడికి వెళ్ళిన ఓపెన్ అవ్వకూడదా? ఇదిగో చెప్పండి కదా. ఇప్పుడు ముసైన్ పాప తెలుసు. రైట్. వాయువ్య దిశలో ఏదో వాస్తు దోషం ఉంది. వాయువ్య దిశలో వాస్తు దోషం ఉంటే ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకేదో చిన్న ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అనారోగ్యం ఉండడం కానీ ఇంకా తప్పిదాలు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ వాయువ్య దిశలో ఉన్నటువంటి ఆ తప్పిదాన్ని, ఆ వాస్తు దోషాన్ని సరిచేశానని చెప్పి ఆయన దగ్గర తీసుకొచ్చినటువంటి ఒక రాడ్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. అక్కడ పక్కనే ఆర్టీవీ మా ప్రతినిధి కూడా ఉన్నారు. అక్కడ కంటిన్యూస్గా ఆ అమ్మాయి తప్పిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ అమ్మాయి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా మా ప్రతినిధి ప్రకాష్ అక్కడే లైవ్ రిపోర్టింగ్ చేస్తూ ఆ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఆ కుటుంబీకులతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందని మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అప్డేట్ అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో అక్కడ జ్యోతిష్యుడు రాగానే ఏంటో కొంతమంది ఆశ్చర్యంగా చూడడంతో ఆర్టీవీ మళ్ళీ అక్కడికి చేరుకుంది. అక్కడ జ్యోతిష్యుడు చెప్పే మాటల్ని కూడా రికార్డ్ చేసింది. సో ఇక్కడ వాయువ్య దిశలో తప్పిదం ఉంది. ఆ వాయువ్య దిశలో వాస్తు దోషం ఉండడంతో ఆ అమ్మాయి ఫోటో కూడా పెట్టాడు. అక్కడ జ్ఞానేశ్వరి ఫోటోని అక్కడ అటువైపు గోడకు అతికించి అక్కడ ఒక ఆ రాడ్డును పెడుతున్నాడు. ఆ చిన్న రాడ్డు ముక్కని పెట్టగానే సెట్ అయిపోయింది చూడండి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఆయన చెప్తూ వచ్చాడు. సో నిజంగానే వాస్తు దోషాలు ఉంటాయా? వాస్తు దోషాలు ఉంటే నిజంగానే పిల్లలు తప్పిపోయే పరిస్థితి ఉంటుందా? చిన్న పిల్లలకి తప్పిదాలు జరుగుతాయా? ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయా? మీరు వాస్తు దోషాన్ని నమ్ముతున్నారా? ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక ఈ జ్యోతిష్యాన్ని నమ్మినట్టయితే ఒకసారి పీసీఆర్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ప్లీజ్ యాక్టివేట్ ఫోన్ లైన్స్. ఒకసారి ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేసే ప్రయత్నం చేయండి. సో నిజంగానే జ్ఞానేశ్వరి తప్పుకోవడానికి వాయువ్య దిశలో ఉన్నటువంటి ఆ దోషాలే కారణమా? సో మీలో ఎవరైనా ఇటువంటి అవగాహన కలిగి ఉన్నా,
ఈ జ్యోతిష్య, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ నమ్మకాలపైన మీకు ఏదైనా అవగాహన ఉన్న కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కాల్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి ఆ జ్యోతిష్యుడు ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అలాగే చిన్నారి మిస్ అయ్యి ఇప్పటికే 6 రోజులు పూర్తవుతుంది. ఇంకా చిన్నారి యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే జ్ఞానేశ్వరి ఎక్కడ అంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఇప్పటికే తన పిల్లని తలుచుకుంటూ గుండెలు పగిలేలా రోధిస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అలాగే ఆ పిల్లతో పాటు వెళ్ళినటువంటి చిన్నారి పిల్లతో వెళ్ళినటువంటి ఏదైతే కుక్క ఏదైతుందో కుక్క ఎట్టకేలకు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. మళ్ళీ మరొకసారి కుక్కనైతే పోలీసులు అయితే అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలించినప్పటికీ అన్ని ప్రాంతాల్లో జల్లెడ పట్టినప్పటికీ కుక్క ఆచూకీ లభ్యం కాలేదు. మరొకసారి ఇక్కడ మున్సిపల్ అధికారుల సహాయంతోని అలాగే కుక్కని ఏదైతే డాగ్ క్యాచర్ని పట్టుకుని అయితే ఎట్టకేలకైతే కుక్కను పట్టుకున్నారు. ఆ కుక్క ఇప్పుడు ఏదైనా ఆ కుక్క ద్వారా ఆచూకీ లభిస్తుందని కూడా అందరూ కూడా ఎంతో ఆశగా ఏదైనా జాడ చెప్తుందని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి పక్క కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ భవానీ గణేష్ యొక్క ఉంటున్నటువంటి ఇంటికి ఒక దోషులు ఏదైతే వాస్తు లోపం కూడా ఉందని కూడా ప్రధానంగా కొన్ని నమ్మకాలు అంటే జ్యోతిష్యులు అలాగే బోతాలు మనం కూడా ప్రధానంగా చెప్పుకుంటున్నారు. అలాగే పాప ఈ విధంగా తప్పిపోవడానికి ఇంటికి వాస్తు లోపం కూడా ఉంటుందని కూడా కొంతమంది జ్యోతిష్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటికి వాస్తు దోషం ఉందని కూడా ప్రధానంగా చూసుకుంటే మనకి ఇక్కడ శుభగ్రహ జ్యోతిష్య కన్సల్టేషన్ సంబంధించిన ఎవరైతే ఇక్కడ అనంత శేషగిరి అనే ఆయన ఉన్నారు. అలాగే ఇంటికి వాస్తు లోపం ఉంది. అలాగే మనకు పాజిటివ్ అలాగే నెగిటివ్ ఒక 2 ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సమపాలలో లేకపోతే ఇటువంటి అనర్థాలు జరుగుతుంటాయి. అలాగే తమ పాపకి మిస్ అవ్వడానికి కూడా కారణం ఇంటిలో ఉన్నటువంటి అలాగే పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ లోపాల వల్ల కూడా ఇటువంటి జరుగుతాయని కూడా ఆయన వస్తారు. చూడొచ్చు శేషగిరి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ అనంత శేషగిరి. దీనికి సంబంధించిన ఏదైతే జ్యోతిష్ వాస్తు సంబంధించిన వాటిపై ఆయన దృష్టి పెడుతుంటారు. అలాగే దీన్ని ఆ ఇంటికి ఇప్పుడు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు చిన్నారి జ్ఞానేశ్వరి ప్రధానంగా తప్పిపోవడానికి గల కారణాలను అయితే అతనైతే ఇప్పుడు ఆ వాస్తు చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అదిగో ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని పరికరాలతో అలాగే వాస్తు దోషం ఉంది. అలాగే ఇంటికి దీనివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని కూడా గమనిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తో ఇక్కడ రావడం జరిగింది. ప్రతిదీ కూడా అనువనువు కూడా ఇంటి అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇంటి ఆ పరిసర ప్రాంతాల్లో అన్ని కూడా ఆ పాప ఏదైతే చూడొచ్చు ఒక చిత్రాన్ని అయితే ఇక్కడ పెట్టారు. అలాగే చిత్రాన్ని బట్టి ఇంటికి ఇలాగే పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇటువంటివి సమపాలలో లేకపోవడం వల్లే ఈ యొక్క పరిస్థితి వచ్చిందని కూడా చూడొచ్చు. ఆయన ఏ విధంగా ఇంటికి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గణేష్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే భవానీ ఉందో ఆ ఇంట్లో ఇప్పుడు వాస్తు ఎలా ఉందనేది కూడా ఆయనైతే